రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. రాజశేఖర్ గారు మీతోటే మొదలు పెడతాం. ఏంటంటే ఒకవైపు ఎంతో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా ఉన్నారనుకున్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మంగళగిరి, ఇప్పుడు ఇవాళ సింగనమల ఒక అభ్యర్థి ఆవిడ చాలా ఓపెన్గా పద్మావతి గారు సీటు రాదని తెలుసు, మరి మొత్తానికి ఆ విమర్శలు గట్టిగానే చేస్తూ ఉన్నారు. గతంలో కొంతమంది ఇట్లాగే 4 ఎమ్మెల్యేలు, ఇప్పుడే బ్రేకింగ్ కూడా ఇచ్చాం, వాళ్ళ మీద మీరు చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నారు, 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీల మీద అని చెప్తా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకత ఏ కారణాలకు వచ్చిందన్నది అది పక్క పెడితే అసలు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ రకంగా బయట వినపడుతున్నది? అయితే దాదాపు ఒక 70-80 మంది దాకా జగన్మోహన్ రెడ్డి గారు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 30-35 మందికి చెప్పేశారు. మెల్లగా ఒక్కొక్కళ్ళు గుడివాడ అమర్నాథ్ గారు అయితే ఆయన నియోజకవర్గంలో వీడ్కోలు సభ, మళ్ళీ కొత్త చోటుకి వెళ్ళేది, ఈ తంతు నడుస్తూ ఉంది. నిజంగా దీనివల్ల పార్టీకి లాభమా? ఇంతమంది అంటే సగం మంది పైగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంటే అది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదా? రాజశేఖర్ గారు చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. ప్యానెల్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఎన్నికలు వస్తున్న సందర్భంలో గెలిపే లక్ష్యంగా ఏ పార్టీ అయినా పనిచేస్తాయి. గెలిపే లక్ష్యంగా ఏ పార్టీ అయినా టికెట్ల కేటాయింపులు కానివ్వండి, ఇతర అంశాలు అయితే గెలుపు ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళు ఎవరైనా అదే పని చేస్తారు సహజంగా. కాకపోతే కొద్దిగా ముందు మేము ప్రారంభించాం అంతే. ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొన్ని సర్వేలు అనేటువంటిది కూడా చేపట్టడం జరిగింది. సర్వేలో ఎవరికైతే మరి అనుకూలంగా ఉందో, సర్వేలో ప్రజలకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ప్రజలు, వారు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే మరి స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంటుందో వాళ్ళకి నిరాకరించడం. ఈ మాట మీరు చెప్తున్నారు కానీ ఇప్పుడు వైసీపీ నాయకత్వం చెప్పడం సామాజిక సర్దుబాటు, సామాజిక న్యాయం ఈ పేరులో మారుస్తున్నట్టుగా కనపడతా ఉంది. చెప్తాను సార్. సో అలాగా సర్వేలు ఒక పక్క జరుగుతూ ఉంటాయి, మరొక పక్క సామాజికంగా కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది ఓపెన్ సీక్రెట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు టికెట్స్ కేటాయింపులో కూడా ప్రధానంగా బీసీలకి అయితే లేదా మైనార్టీలకు అయితే ఎస్సీల కంటే రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి 29 నియోజకవర్గాల రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి మిగిలిన వర్గాలకి వాళ్ళకు కొంత ప్రాధాన్యత కల్పించాలనేటువంటి ఆలోచనతో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఓసీలు తీసేసి బీసీలు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా మరి గెలుపు కూడా ఒక లక్ష్యం అదొకటైతే, మరి సామాజిక సమీకరణలు లేదా అన్ని వర్గాల ప్రాధాన్యత కల్పించడం అనేటువంటిది మరొక అంశం. ఈ అన్ని అంశాలను కూడా చూసుకోవటం అనేది పార్టీ ప్రధానమైనటువంటి బాధ్యత. అయితే కొంత అసంతృప్తులా కూడా అతి సహజమైనటువంటి విషయం. ఏ పార్టీలో అసంతృప్తి లేదో, ఏ పార్టీ లేదా మార్చకుండా లేదా ఏ పార్టీ ఒకళ్ళే కంటిన్యూ చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక చిన్న రాజశేఖర్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇప్పుడు మామూలుగా నాయకుల వ్యక్తిత్వాలు కొంత బయటపడేది అక్కడే. ఇప్పుడు సమస్య లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో తెలియదు కానీ బయట మాత్రం ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. చాలా మంది మొన్న కాపు రామచంద్రరెడ్డి గారి దగ్గర 24 గంటలు వెయిట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు బుజ్జగించి అన్నయించి నాయకత్వాన్ని కాపాడుకునే ఇప్పుడు తెలుగుదేశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చిన్న ఎగ్జాంపుల్, కేసీఆర్ నారాయణ గారి దగ్గరికి వాళ్ళు ఎవరో 3 పంపారు. ఆయన ఉంటారా తర్వాత విషయం, కానీ బయటకు వచ్చింది ఏదో ఆయనతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, అధిష్టానం మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ప్రత్యక్షంగా చెబుతున్నారా లేకపోతే సజ్జల గారితో చెప్పిస్తున్నారా ఈసారి మీకు సీట్ లేదు అన్న ముక్తసరి సమాధానం నాయకత్వాన్ని ఇంక్లూజివ్గా కాకుండా తెగేసి చెప్పినట్టుగా కొంచెం దానివల్ల కూడా హర్ట్ అయ్యి వెళ్తారేమో అన్నది పరిస్థితి. మరి ఏంటో మీ ఆలోచన, మీ నాయకత్వ నిర్ణయం ఏంటో ఏం చెప్తారు సార్? ఇప్పుడు కేసీఆర్ నాని గారికి మరి పార్టీ మార్పానని లేదా వాళ్ళ డాటర్ వారు కూడా కార్పొరేటర్ గా రిజైన్ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేమన్నా చర్చలు జరిపారండి వారితో? ఏమన్నా లేదు కదా. వాళ్ళ పార్టీ నాయకులు కొనకళ్ళ గారు సమ్ ఎక్స్ ఎవరెవరు రావడం మాట్లాడటం జరిగింది కదండి.
ఖచ్చితంగా మా పార్టీలో కూడా సాధ్యమంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. లేదా ఇతర సందర్భాల్లో ఇతర నాయకులు కూడా ఉన్నారు కదా మా పార్టీలో, సుచల గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, లేదా ఇతర మోపిదేవి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు కదా, అందరితోటి సర్దుబాట్లు చేస్తా ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నర్సరాపేటకు సంబంధించినటువంటి అంశం కొంతమంది కార్యకర్తలు వాళ్ళు కొంత వ్యతిరేకించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి సర్దుబాటు చేసి మళ్ళీ ఆయన్నే ప్రకటించడం జరిగింది అక్కడ. ఇలాంటి అనేటువంటిది సర్దుబాట్లు, బుజ్జగింపులు, మరి సీట్ల కేటాయింపులు అటు ఇటుగా ఉన్నటువంటిది ఎన్నికల సమయంలో అతి సాధారణమైనటువంటి విషయం సార్. దాన్ని ఏదో చిలువలు పలువలు చేయి లేదా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉండదు, మా పార్టీలో లేదు అని ఏ పార్టీ అయినా చెప్పమానండి. ఖచ్చితంగా ఏ పార్టీలోనైనా ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కలిసేవారు ఖచ్చితంగా అందరిని కలుస్తున్నారు, ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు, వారు స్వయంగానే వాస్తవాలు చెప్తున్నారు. కాబట్టి ఏదో ఎవరికైతే టికెట్ రాలేదు, ఎవరికైతే మరి టికెట్ రాకున్న పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ వినియోగించుకుంటుంది. వారికి మంచి అవకాశాలు కూడా ఇస్తుందండి. ఎమ్మెల్యే పోస్ట్ కాదు కదండి, అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలని ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి పని చేస్తారో, కష్టపడతారో, టికెట్ రానటువంటి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఉంటుందని తెలియజేస్తారు.